శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 16 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నం చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే రోజు కాస్త మీకు కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు, అంటే మీరు చేసేటువంటి పనుల వల్ల కొంచెం మీరు చిన్నపాటి పరిహారాలను కూడా రేపటి రోజున చేసుకోవాలి. ఏదైనా కానీ ఒక చిన్న భగవన్నామం అయినా జపిస్తే చాలండి. ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణగణాలు, మనస్తత్వం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా మంచి గుణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చండి. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు చెప్పరు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం గలవారు. దీనివల్ల వీరికి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది. ఎవరిని మోసం చేయాలనే ఆలోచన కూడా వీరికి అసలు రానే రాదండి. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించారు. అలాగే చిన్నప్పటి నుండి కష్ట సుఖాల యొక్క బాధ్యతలు, అలాగే వాటి నుండి వచ్చినటువంటి బాధ అనేది వీరికి బాగా తెలుసు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఎన్నో కోల్పోయారండి. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొని భారీగా నిరాశకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందండి. ఇక ఈ మీన రాశి వారికి ఏంటంటే రేపటి రోజున మంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వరించదా అని కాదండి అర్థం. ఒక్కొక్కరికి ఒక్కో నక్షత్రాన్ని బట్టి, అలాగే వారు చేసుకునే పాప పుణ్యాల ఆధారంగా ఒక్కొక్కరికి అదృష్టము కొంత ఆధారంగా కొంత తొందరగా రావచ్చు, కొంతమంది దూరంగా. కొంచెం మనకి ఏంటంటే ఒక్కొక్క రోజు గడిచిపోతూ ఉండొచ్చు. కుటుంబంలో రేపటి రోజున అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు. ఇక మీన రాశి వారికి అయితే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ కూడా యాంగ్జైటీ అయిపోతూ ఉంటారండి. ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల కొంత అదృష్టం అయితే కలగబోతుంది. చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు కూడా మీరు పడే కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంట్లో సకల సంపదలు అయితే కలుగుతాయి. అలాగే ఆగిపోయినట్టు డబ్బు వస్తుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయండి. మంచి శుభవార్తలైతే మీరు వింటారు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా మీకు పూర్తిగా కలుగుతాయి. అయితే ఒక స్త్రీ అని చెప్పాం కదండి, ఆ స్త్రీ ఎవరైనా తెలుసుకున్నా మీరైతే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ మీన రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, చేసి చూపిస్తారు. అలాగే నా అనుకున్న వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా, బాధపడుతున్నా చూస్తూ ఉండరు అనమాట. అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయండి. ఎంతమందిలో ఉన్నా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించడం గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది. అందుకోసము ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే వీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి తాపత్రయం కూడా పడుతూ ఉంటారనమాట. అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి, నలుగురిలోనూ సమాజం వీరిని గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడము, కొత్త పనులు ప్రారంభించడము, అలాగే వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడం అనేది చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే మాకు యూజ్ అవుతుందా, నలుగురికి యూజ్ అవ్వాలనేది వీరి యొక్క ఆశ అనమాట. అయితే వీరికి తల్లిదండ్రులను, భార్య పిల్లలను ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టం అండి. కుటుంబ బరువు బాధ్యతలు అంటే బాగా ఇష్టం. వాటి కోసము ఎంత కష్టమైనా అనేటువంటి భావన వీరిలో ఏర్పడుతుంది. ఇక వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషం వీరు సంతోషంగా భావిస్తారు. ఇక వీరికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరు అనుకున్నట్లుగా వీరి జీవితం ఉండదు. అంటే ఎంతో కష్టపడతారనమాట. మనం ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తుంది అని అంటారు. వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన ఒకటి అంటుంది. వీరికి కొంతకాలం కలిసి వస్తుందండి. జీవితంలో ఉన్న సమస్యను కూడా
తొలగిపోతాయి. వీరు అనుకున్నట్లు మంచి జీవితం అయితే చూస్తారు. ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయండి. కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్మండి. మన జీవితంలో మనం ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తామో మనకొచ్చినటువంటి రిజల్ట్ కూడా అలా ఉంటుంది. అయితే జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి వాటి కోసం మనం తప్పకుండా ఎదురు చూస్తూ ఉండాలి. ఎన్ని కష్టాలైనా దిగదింపుకోవాలి. అదృష్టాన్ని కూడా మనం పొందేటువంటి అర్హత మనకు ఒక రోజు దేవుడు కనిపిస్తాడు. డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందండి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలైతే జరగవు. ఉద్యోగస్తులు కూడా జీతాలనేవి పెరుగుతాయండి. వారి వల్ల మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి సున్నితమైన మనసు అయితే ఉంటుందండి. ఒకరిపైన కుళ్ళు కుడుతలు అనేవి ఉండవు. అందరూ బాగుండాలని చెప్పి అనుకునే మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు. ప్రేమించి వివాహం చేసుకుందామని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ప్రేమ వివాహాలకు రేపటి రోజున ఏదో ఒక విధంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం కానీ, ప్రేమను వ్యక్తపరచడం కానీ, మీరు ఏదైనా ఓ రోజుల నుండి మీ యొక్క భాగస్వామితోనో లేదంటే మీ ప్రేమికురాలతోనో మీ యొక్క ప్రేమ గురించి ఎక్సైట్ చేయాలనుకునేటువంటి రేపటి రోజు మీరు మంచి రోజు. అలాగే ఒక అఖండమైనటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని మీరు చేసినటువంటి పని వల్ల మీకు కలగబోతుంది. మీ జీవితం కొత్తగా మారుతుంది. చాలా సార్లు ఏంటంటే మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి అదృష్టం అనేది వెళ్ళిపోతుండగా మీకు అనిపిస్తుంది. అయితే రేపటి రోజు మీరు ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మంచిగా ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కొంగు బంగారం అయిపోతుందండి. మీ చేతులు ధనం ఉంటుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరండి. మరి ఇక మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మీ కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా ముందు రోజులు ధనలాభాలు అనేవి ఈ రాశి వారికి ఎక్కువగా చూపిస్తాయి. మీరు ఎప్పుడు కూడా చూడటువంటి ధనాన్ని అయితే చూస్తారు. అలాగే ఈ రాశి వారు లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టారని చెప్పి అంటారు కదండి. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు అనేవి రాబోయే రోజులు మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఏ పని చేసినా కూడా మంచి ఫలితం అయితే వస్తుందండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అలాగే రేపటి రోజున మరొక ముఖ్యమైన ఒక చిన్న పరిహారం లాగా ఒక పూజ లాంటి టైప్లో చేసుకోండి అండి. తులసి చెట్టు దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించి ఒక 11 ప్రదర్శనలు అయితే చేసుకోండి. దానివల్ల మీకు మంచిగా ప్రతికూలమైన సమయం ఏదైతే ఉంటుందో రేపటి రోజున అది మీకైతే తిరిగి అనుకూలంగా అయితే మారుతుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఎంతో అదృష్టం వస్తుంది. అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. తులసి చెట్టు యొక్క పూజ అనేది కాబట్టి మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారంగా దానంగా ఏదో ఒకటి పుణ్యం లభిస్తుంది. దీనివల్ల మీకు జీవితంలో ఉన్న దోషాలు, చిన్న చిన్న పితృదోషాలు లాంటివి తొలగిపోతాయి. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దూరం అవుతాయండి. సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పి తెలుసుకొని కూడా దానికి తగినటువంటి విధంగా మనం నడుచుకోవడం అనేది మన తప్పు అవుతుందండి. కాబట్టి భగవంతుడితో తప్పు కాదు కాబట్టి కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటో తెలిసినా కూడా తెలియదు అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మీరు అలా ఉండకండి. అలాగే శుక్రవారం రోజు డబ్బును అప్పుగా ఎవరు కూడా ఇవ్వకండి. దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. మీ సంపాదన కూడా కొంత తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి ఈ విషయాలందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. అలాగే ఎవరికైనా కానీ గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు PEA అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వీరి వల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మీకు చక్కగా బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కనిపించడం లేదు. అలాగే రేపటి రోజున ఏంటంటే మీరండి నల్లని వస్త్రాలను అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే మిగతా రోజుల్లో వేసుకోండి. కానీ మీరు బుధవారం రోజు అస్సలు నల్లదంగు బట్టలు అస్సలు ధరించకండి. దాని ద్వారా మీకు జరిగే పనులన్నీ కూడా ఆగిపోతాయి. మరి తెలుసుదా కండి మీన రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.